నెల గడువు అడిగింది. ఇక మొత్తం మీద 3 నెలల టైం ఇచ్చింది. అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్. ఈ సెప్టెంబర్ 30 లోపు అయితే మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కీలక తీర్పుగా మనం భావించవచ్చు. ఇక 3 నెలల్లో ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందే. దానికి తగ్గట్టుగానే మరి రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్కి సంబంధించి ఢిల్లీలో లడాయి చేయాలన్నా, లేకపోతే గల్లీలో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకొని మరి కేవలం రాజకీయాల్లో మాత్రమే అన్ని పార్టీ నాయకులు ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ పార్టీ పరంగా ఏమైనా ఇవ్వాలనేటువంటి అంశం మీద డిస్కషన్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. సో దానికి సంబంధించిన కార్యాచరణను ఇక రేపటి నుంచి సిద్ధం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. రైట్, మరోవైపు ఇక ఫోన్ ట్యాపింగ్ అంశం అత్యంత కీలకమైనటువంటి కేసు ఏమైనా ఉందంటే ఫోన్ ట్యాపింగ్. తెలంగాణలో గతంలో భార్యాభర్తలు మాట్లాడుకునే రహస్యాల నుంచి మరి రాజకీయ నాయకుడు, సినీ సెలబ్రిటీ, వ్యాపారవేత్త ఇక ఎవరంటే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి సమాచారాన్ని సేకరించి బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు కూడబెట్టినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతున్నదో అనేక పేర్లు తెర మీదకి వస్తున్నాయి. టీవీ ఛానళ్ళ ఓనర్ల పేర్లు, పత్రికల ఓనర్ల పేర్లు, ఇక మాజీ ఎమ్మెల్యేల పేరు, ప్రస్తుత మంత్రుల పేరు, ఇట్లా చాలామంది పేర్లు వస్తున్నాయి. మరి తాజాగా జగ్గారెడ్డి, సంగారెడ్డి అంటేనే జగ్గారెడ్డి అంటారు, మాస్ సుట్టడు జగ్గారెడ్డి, అటువంటి జగ్గారెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేసిరు. మరి సిద్దిపేట కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, ఆ సంగారెడ్డిలో కొంత జగ్గారెడ్డి ప్రభావం ఎక్కువ ఉంటుంది. మరి జగ్గారెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేవలం హరీష్ రావు కోసమే చేసినట్టు ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఇటు జగ్గారెడ్డితో పాటు దామోదర్ రాజనరసింహ ఫోన్ కూడా ట్యాప్ అయింది. అండ్ దాంతోపాటు ఇంకా చాలామంది పత్రికా ఓనర్ల ఫోన్ కూడా ట్యాప్ అయినాయి, పత్రికా జర్నలిస్టుల ఫోన్ కూడా ట్యాప్ అయినటువంటి ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. మరోవైపు ఇక ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ అధికారులు ఇటు అరవింద్ కుమార్కు, అటు కేటీఆర్కు ఇద్దరికి మరి ఉమ్మడిగా నోటీసులు ఇచ్చి ఇద్దరిని ఒకేసారి విచారణ చేసేందుకు సిద్ధమవుతున్నది. అమెరికా పర్యటన ఉన్నటువంటి కేటీఆర్ మరి తెలంగాణకు రాగానే నోటీసులు ఇచ్చి మరి విచారణ చేసి అరెస్ట్ చేస్తారంటే ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. రైట్, ఇవన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. వీటితో పాటు చాలా అంశాలు ఉన్నాయి. సమాజంలో రోజు రోజుకు మానవ సంబంధాలు అనేటివి రోజు రోజుకు తెగిపోతూ ఉన్నాయి. మానవ సంబంధాలకు విలువలు లేకుండా పోతూ ఉన్నాయి. మరి కన్న తల్లినే కన్న కూతురు చంపుతున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. కట్టుకున్న భర్తను భార్య చంపుతున్నటువంటి పరిస్థితి, కన్న తండ్రి నాలుకకు వస్తున్న కొడుకు, ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. అన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం. రైట్, మొదటగా హెడ్లైన్ చూద్దాం, ఆ తర్వాత పూర్తి కథనంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్గా మనం తొలి వెలుగుకు సంబంధించినటువంటి ఈ పేపర్లో కనుక చూస్తే, కోదాడలో కిడ్నీ మాఫియా, ఆసుపత్రికి వచ్చే పేషెంట్లే టార్గెట్, మార్పిడి చేయిస్తామని లక్షల్లో వసూలు, ఫోర్జరీ పత్రాలతో దాతల ఏర్పాటు, ఆపరేషన్ డేట్ చెప్పి డబ్బు వసూలు, సర్జరీ సమయానికి కనబడకుండా పరారు. ఇక ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు, 10 మందికి పైగా చట్టవిరుద్ధంగా కిడ్నీల మార్పిడి అంటూ మనకు వార్త కనిపిస్తుంది. సో మొత్తం మీద కోదాడలో కిడ్నీ మాఫియా రెచ్చిపోతుందట. కిడ్నీలు మాఫియా రెచ్చిపోతూ డబ్బులు వసూలు చేస్తూ తీరా ఆపరేషన్ సరివరకు పరారైతున్నారట. మరి ఇల్లీగల్ యాక్టివిటీస్గా ఈ కిడ్నీ మార్పిడి చేస్తున్నట్టు పోలీసులు పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్, మనం ఒకసారి మరో వార్త చూస్తే, కేటీఆర్కు దెబ్బ మీద దెబ్బ, ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దూకుడు. ఇక ఐఏఎస్ అరవింద్ కుమార్కు నోటీసులు, జూలై 1న విచారణకు రావాలని ఆదేశాలు, విదేశీ పర్యటనలో అరవింద్ కుమార్, కేటీఆర్ చెప్పిన విషయాలపైనే ఫోకస్, ఇద్దరిని కలిపి విచారించే అవకాశం, ఆర్థిక లావాదేవీల అనుమతులతో తేడా అంటూ మనకు వార్తా కథనం కనిపిస్తుంది. ఇక్కడ అరవింద్ కుమార్తో పాటు కేటీఆర్ని ఇద్దరిని కూడా ఒకేసారి ఒకే వేదిక మీద కూర్చోబెట్టి మరి విచారించే ఛాన్స్ కనబడుతున్నది. ఈ విచారణ చివరి విచారణ అనుకుంటా నేను. ఫార్ములా ఈ రేస్లో ఇప్పటికీ 2 సార్లు అంటే 3వ సారి అనుకుంటా విచారణకు కేటీఆర్ హాజరవుతాయి. సో ఈసారి మాత్రం పక్కా ఇక చేతులకు సంఖ్యలు పడతాయనేటువంటి ఒక చర్చ జరుగుతున్నది. చూద్దాం ఏం జరుగుతుందని డిస్కస్ చేద్దాం మనం. రైట్, మరో వార్త, 4013 ఫోన్ నెంబర్లు ట్యాప్, 618 మంది బాధితులు, 2023 నవంబర్ 15-30 మధ్యలో భారీగా ట్యాపింగ్, విచారణలో వెలుగులోకి కీలక అంశాలు, బీఆర్ఎస్ నేతలకు సిట్ నోటీసులు, 618 మంది బాధితుల స్టేట్మెంట్లు రికార్డు. సో ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా 4013 మంది ఫోన్ ట్యాప్ చేసిరట. ఇందులో జగ్గారెడ్డి ఉన్నాడు, దామోదర్ రాజనరసింహ ఉన్నాడు, ఇంకొంతమంది కూడా ఉన్నారట. మీరు వీళ్ళందరి వాగ్మూలాలు రికార్డింగ్ చేసి మరి సిట్టు ఒక్కొక్కరిని విచారించేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. సో దానికి సంబంధించిన అంశం కనబడుతుంది మనకు. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరి మెడకు ఉచ్చు బిగించుకోబోతుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. మావోయిస్టుల పేరు చెప్పి ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టే ఇంతకన్నా దారుణం ఇంకేముండదు. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఇక కో లివింగ్ కల్చర్పై రచ్చ,
అబ్బాయి అమ్మాయి ఒకే రూమ్లో ఉండుడేంటిది? సమాజంలో ఇది మంచి పద్ధతేనా? అది మన కల్చర్ ఎట్లయితుంది? హైదరాబాద్ బెస్ట్ సిటీ కావాలంటే కో లివింగ్ వద్దు. రాష్ట్రంలో లవ్ మర్డర్స్ పెరగడం ఆందోళనకరం. సొంత భర్తను కన్న తల్లిని చంపేస్తున్నారు. సమాజం దిగజాడు ఇది నిదర్శనం. ఇక మాజీ ఎంపీ విహెచ్ సంచలన వ్యాఖ్యలంటూ వార్త కనిపిస్తుంది. కో లివింగ్ కల్చర్పై ముందే చెప్పిన ఆర్టీవీ తొలి వెలుగు అంటూ మనకు వార్తా కథనం కనిపిస్తుంది. మన గతంలో ఈ కో లివింగ్ సంబంధించినటువంటి అంశం మీద గతంలోనే మనం ఒక స్టోరీ చేసినాం. మీరు ఫేస్బుక్లో కనుక చూస్తే అది మిలియన్స్ ఆఫ్ వ్యూస్లో ఉంది. కో లివింగ్ సంబంధించినటువంటి ఆ కల్చర్ గురించి మిలియన్ వ్యూస్ దాకా వచ్చినాయి. మరి ఎందుకు అంతమంది చూస్తున్నారు అంటే దాని మీద అవగాహన పెంచుకుంటున్నారు. ఈ కో లివింగ్ వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏందనేది. ఇప్పుడు మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ నేత హనుమంతరావు కూడా గలం విప్పిండు. ఆయన గతంలో అర్జున్ రెడ్డి లాంటి సినిమాల మీద లిప్లాక్ లాంటి సీన్స్ మీద కూడా మరి వి హనుమంతరావు ఎప్పటికప్పుడు తన వాయిస్ను వినిపిస్తూ ఇటువంటి సినిమాలు వస్తే సమాజానికి చాలా నష్టం జరుగుతుంది, సమాజంలో చాలా చెడు ప్రవర్తనలు వస్తాయని చెప్పినటువంటి హనుమంతరావు ఈ కో లివింగ్ సంబంధించినటువంటి హాస్టల్స్ ఏవైతున్నాయో ఈ కల్చర్ అవుతుందో దీన్ని తొక్కి పెట్టాలి, లేకపోతే ఇట్లనే మరి ప్రేమ మోజులో పడి తల్లిని చంపుతారు, తండ్రిని చంపుతారు, కట్టుకున్న భర్తను చంపుతున్నారు, సమాజం నాశనం అవుతున్నది. మరి హైదరాబాద్ అభివృద్ధిలో ముందుకు పోవాలంటే ఈ కో లివింగ్ లాంటి హాస్టల్స్ని క్లోజ్ చేయాలని చెప్పేసి హనుమంతరావు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆయన ఎందుకన్నాడు ఇక్కడ చూడుర్రి. నువ్వు వెళ్ళి మా అమ్మను చంపు, ప్రియుని ఉసగొలిపిన తేజస్వి తమ్ముడితో కలిసి వెళ్ళి చంపిన శివ, ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఇలా కూర్చున్నది ఈమె. పాపం ఈమె కేజీ కండలేదు, ఈమె ప్రేమించడానికి కూడా షటాక్ కండలేదు, షటాక్ మాంసం లేదు. వీళ్ళు అప్పుడే ప్రేమలో పడ్డరంట. పట్టుమని 16 ఏళ్ళు లేవు, ఈమెకో 15, ఆయనకో 18, 19 ఉన్నాయట. ఇక అప్పుడే వీళ్ళు ప్రేమలో పడి ఈ ప్రేమ మత్తులో మునిగి తేలి ఇక అడ్డుగా వచ్చినటువంటి కని పెంచిన తల్లిని చంపించింది. సో ఇటువంటి వాళ్ళు ఉంటే ఏంది లేకుంటేది, వీళ్ళు పుట్టినప్పుడే వీళ్ళని చంపేయాల్సిందే. పాపం ఆ తల్లి పెంచి పెద్ద చేసి పాపం భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఈ స్థాయి దాకా తీసుకొస్తే ఇక ప్రేమకు అడ్డుపడుతుందని చెప్పేసి ప్రియుడిని ఉసగొల్పి మరి చంపించిందట. వాడు ఎట్లున్నాయో వాడి ఫోటో చూస్తే వాడు బక్కగా కేజీ కండవులు లేదు, వాడికి మాంసం కూడా లేదు. వాడు 19 ఏళ్ళ వయసు, వాడు ఏం పెట్టి పోషిస్తాడు ఆమెను? ఈమె చదివే 10th క్లాస్ అట. ఈ 10th క్లాస్కే ఈమెకు ప్రేమికుడు ఎక్కువైపోయాడు పెంచిన తల్లి కంటే, కన్న తల్లి కంటే ప్రేమికుడు ఎక్కువైపోయాడు. సో ఇటువంటి మర్డర్లు ఎందుకు జరుగుతున్నాయంటే గిదికే జరుగుతున్నాయని చెప్తున్నాను హనుమంతరావు. ఎందుకు ఈ కో రిలేషన్స్, ఈ హాస్టల్స్, ఈ ఇన్స్టాగ్రాములు, ఫేస్బుక్లు పదే మరి ఫోన్లు మాట్లాడుతూ చాటింగ్లు చేస్తూ ఇవన్నీ చేసిన వల్లనే ఈ కథలు వస్తున్నాయి. సో దయచేసి ఇవన్నీ స్టాప్ కావాలని చెప్తున్నాడు. ఇక ఇంకో స్టోరీ ఇక్కడ చూడండి. డబల్ మర్డర్కు స్కెచ్ అంట. ఐశ్వర్య తేజేశ్వర్ కేసులో మరో ట్విస్ట్. చనిపోయిన రాజేశ్వర్ తప్పించుకున్న మేనేజర్ భార్య అనంట. చనిపోయిన రాజేశ్వర్ మరి తప్పించుకున్న మేనేజర్ భార్య. తిరుమలరావును అరెస్ట్ చేసిన పోలీసులు విచారణలో వెలుగులోకి కీలక విషయాలట. డబల్ మర్డర్ స్కెచ్ చేసిరట. మనము ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కట్టు పోతే డబల్ ఆమ్లెట్ వేయండి, లేకపోతే డబల్ ఎగ్ వేయండి అని చెప్తారు చూడ, అట్లా డబల్ స్కెచ్ చేసిరట కాక. ఎవరైతే ఈ బ్యాంక్ మేనేజర్ ఉన్నాడో ఈ బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు డబల్ స్కెచ్ చేసినంట. ఆయనకు ఆల్రెడీ ముందు పెళ్ళయింది, ఆ పెళ్ళానికి పిల్లలు పుట్టట్లేదు. మరి పిల్లలు పుట్టినప్పుడు ఏం చేయాలి? ఇక ఈమె ఎవరైతే ఈ ఐశ్వర్యను లైన్లో పెట్టిండో ఈ ఐశ్వర్యను పెళ్లి చేసుకోవాలంటే అక్కడ ఆమె భర్త చనిపోవాలి, ఇక్కడ నా భార్య చనిపోవాలి. ఒకటేసారి ఇద్దరిని చంపేసి ఇక విదేశాలకు పోయి సెటిల్ అవుదాం అనుకున్నట. సో ప్లాన్ ప్రకారం ఐశ్వర్య భర్తను చంపిండు, జీపీఆర్ఎస్ ట్రాకర్ పెట్టి ఆమెను మరొక సుపారీ ద్వారా అతని ఖతం చేసిండు. కానీ కట్టుకున్న భార్య, పిల్లలు కానీ భార్య ఉన్నది కానీ ఆమెను చంపాలనుకున్నాడు. ఆ ఆపరేషన్ ఫెయిల్ అయింది. సో ఇక్కడనే పట్టుబడిపోయారు. ఇక పోలీసులకు ఇటు ఎవరు ఈ తిరుమలరావు, బ్యాంకు సంబంధించిన ఎంప్లాయీ తిరుమలరావు, ఐశ్వర్య తల్లి ముగ్గురు కూడా పోలీసులకు దొరికిపోయారు. సో ఎట్లుంది కథ? కట్టుకున్న భార్యను చంపనీకే, కట్టుకున్న భర్తను చంపనీకి కూడా వెనకాడట్లేదు. కన్న తల్లిని చంపుతున్నారు. కన్న తండ్రి నాలుక కోసినటువంటి సందర్భం నిన్న కేవలం రైతు భరోసా డబ్బుల కోసం. అంటే సమాజం ఎట్టుపోతున్నది, ఏం చేస్తున్నా వాళ్ళకి అర్థమవుతలే. మనం మద్యం మత్తులో చంపినటువంటి సందర్భాలు చూస్తున్నాం, లేకపోతే గుట్కా కానీ, డ్రగ్స్ కానీ, లేకపోతే కొకైన్ కానీ ఇట్లాంటి మత్తు పదార్థాలు తీసుకున్నప్పుడు విచ్చలవిడిగా వీరంగం సృష్టించి చంపినటువంటి సందర్భాలు చూస్తున్నాం. కానీ ఇక్కడ మొత్తం కూడా ప్రేమ అనే ఒక మత్తు ప్రాణాలని బలి తీసుకుంటున్నది. ఈ ప్రేమ అనేది ఎట్లుంటుందో కూడా ఎవరికి తెలియదు, కనబడేది కాదు, అది వినబడేది కాదు. కానీ ఈ ప్రేమ అనేది ఎంతమంది ప్రాణాలని బలిగొంటుంది చూడండి. ఒక ప్రేమను అడ్డు పెట్టుకొని తల్లి చంపుతుంది, తండ్రి చంపుతాడు,
కొడుకు కూతురు చంపుతుంది, కూతురు ఆ తండ్రిని చంపుతుంది. ఇట్లా ఈ ప్రేమ అనేది ఇంతమంది ప్రాణాలతో చెలగట్టబడుతున్నది. ఇది పనికొచ్చే ప్రేమ అంటే కాదు, పనికిమాలే ప్రేమ. కనిపెంచిన తల్లిదండ్రి మీద చూపిరా నాయన అంటే ప్రేమ చూపియరు. వాడెవడో 2 రోజులు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టి ఆ బంగారం బుజ్జి కన్నా నేను తాజ్మహల్ చూపిస్తా, నీకు మంచి అందాల బంగ్లాలో కూర్చోబెడతాను సరకాల ఈ వారం రోజుల ఇన్స్టాగ్రామ్ ప్రేమకు ఆమె కరిగిపోయి మొత్తం ఇక ఆయన ఎంబడి వెళ్ళిపోతుంది. ఇక ఈ 18 ఏళ్ళు 16 ఏళ్ళు పెంచినటువంటి తల్లి ప్రేమ బూడిదల పోస్తున్న పన్నీరే. ఈ 16 ఏళ్ళ ప్రేమ తల్లిది మొత్తం బూడిదల పోస్తున్న పన్నీరే. ఈ 16 రోజుల పరిచయం, ఇన్స్టాగ్రామ్ పరిచయం, ఇక ఆమెకు పెద్ద కొండంత అన్ననిచ్చి ఇక నాకు రాజు దొరికిరు, నాకు రాజ్యం ఉన్నది, ఆ రాజ్యానికి నన్ను యువరాణిని చేస్తారని చెప్పేసి కలలు కానీ కన్న తల్లిదండ్రిని చంపి పోతున్నారు వాని ఎంబడి. సో ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. చాలా అంశాలు ఉన్నాయి మనం ఎక్స్ప్లెనేషన్లో. రైట్గా ఈనాడు పేపర్లో చూస్తే, ఈనాడు పేపర్లో శుభారంభం నేటి సాయంత్రం 4:30కి అంతరిక్ష కేంద్రానికి చేరిక, 90% అనుకూలంగా వాతావరణం, 41 ఏళ్ల తర్వాత భారత్ ఘనత, ఎంతో అద్భుత యాత్ర శుక్లా అంటూ ఇక కేంద్ర కేబినెట్ ప్రశంస, రాష్ట్రపతి ప్రధాని శుభాకాంక్షలు అంటూ వార్త కనిపిస్తుంది. అంతరిక్ష కేంద్రానికి బయలుదేరిన శుభాంశు శుక్లా అంటూ వార్త. రైట్, 3 నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు, 30 రోజుల్లో రిజర్వేషన్ల ఖరారు చేయాలి, సెప్టెంబర్ 30 కల్లా ఫలితాలు వెల్లడించాలి, ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం అంటూ వార్త కనిపిస్తుంది. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, చాలా వరకు గ్రామాల్లో ఉన్నటువంటి యువకులంతా కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న వేళ, కళ్ళల్లో ఒత్తులేసుకొని సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేటువంటి మరి ఆశగా ఎదురు చూస్తున్న వేళ హైకోర్టు అయితే తీపి కబురు చెప్పింది. 3 నెలల్లో సర్పంచ్ ఎన్నికలు పెట్టాల్సిందే, పెట్టి తీరాల్సిందే. ఒక డెడ్ లైన్ అయితే పెట్టింది కాబట్టి సెప్టెంబర్ 30లోపు మరి సర్పంచ్ ఎన్నికలు అయితే అయిపోతాయి. రైట్గా ఫీజులు పెంచుకోవడానికి తప్పుడు లెక్కల, అలాంటి ఇంజనీరింగ్ కాలేజీలపై కేసులు పెట్టండి, విద్యా వ్యాపారాన్ని నియంత్రించాలి, పాత ఫీజులతోనే కౌన్సిలింగ్ ప్రారంభించాలంటూ విద్యాశాఖ అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం అంటూ ఓ వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్, మరిన్ని వార్తలు చూస్తే, పర్యాటక ప్రాంతంగా కర్రెగుట్టలు, రహదారులు, ఓటర్ల నిర్మాణానికి కేంద్ర ప్రణాళిక, సాయుధ బలగాల అతిపెద్ద శిక్షణ కేంద్ర ఏర్పాటుకు యోచన. కర్రెగుట్టలు మాట విన్నారా ఎక్కడైనా మీరు? కర్రెగుట్టలు అనేటువంటి పదం వినే ఉండొచ్చు. తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉన్నటువంటి కర్రెగుట్టల ప్రాంతంలో పోలీసు భద్రతా బలగాలు దాదాపు 20-25 రోజుల పాటు మోహరించి కాల్పుల మోత మోగించిన ఈ కర్రెగుట్టల మీద, ఈ కర్రెగుట్టల్లో ఉన్నటువంటి మావోయిస్టులని మరి బయటకు పంపించినాయి. కర్రెగుట్టల మీద అనేకమైనటువంటి కథనాలు వచ్చినాయి. ఈ కర్రెగుట్టల్లో మరి నిక్షేపాలు ఉన్నాయని చెప్పి, యురేనియం ఉందని చెప్పేసి, ఖనిజ సంపద ఉందని చెప్పేసి అనేకమైనటువంటి కథనాలు వచ్చినాయి. మరి అటువంటి కర్రెగుట్టల మీద కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టిందట. అక్కడ రహదారులు వేసి, ఓటర్లు పెట్టి మంచి ఒక పర్యాటక కేంద్రంగా మార్చి, ఒక ఊటీ లాంటి కేంద్రంగా మార్చి మరి పోలీసు సాయుధ బలగాల అతిపెద్ద శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నదట. సో డిస్కస్ చేద్దాం కర్రెగుట్టలు ఏం జరగబోతుంది, కర్రెగుట్టలు అనేది. రైట్గా, RRR దక్షిణ భాగానికి సై అంటూ అలాట్మెంట్కు ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం, ఇక పూర్తి స్థాయి DPRపై దృష్టి అంటూ వార్త కనిపిస్తుంది. రైట్, మరో వార్త, యాసంగి మిగులు ధాన్యం ఏం చేయాలి? కేంద్రం అనుమతించింది 52 లక్షల టన్నులు, సేకరించింది 74 లక్షల టన్నులు, దిగుబడి పెరగడంతో అదనపు కొనుగోలు అంటూ వార్త కనిపిస్తుంది. రైట్, ఇక భలే మంచి మాస్టర్ బడితీరును మార్చేశారంటూ ఇక్కడ వార్త, ఉపాధ్యాయుడికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. దాని గురించి డిస్కస్ చేద్దాం. రైట్, ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే, ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్ కనిపిస్తున్నాయి, రోదసీలోకి శుభయాత్ర అంటూ ఇక స్పేస్ ఎక్స్ట్రాగన్ వ్యోమనౌకలో శుభాంశు శుక్లాతో పాటు ఇతర వ్యోమగాములు అంటూ వార్త కనిపిస్తుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరిన శుభాంశు శుక్లా, ప్రారంభమైన యాక్సియం 4 మిషన్ తొలి అంకం సక్సెస్, 4 ఆస్ట్రోనాట్లతో భూకక్షలోకి క్రూ డ్రాగన్ వ్యోమనౌక నేడు సాయంత్రం 4:30 మరి ISSతో డాకింగ్. రాకేష్ శర్మ తర్వాత 41 సంవత్సరాలకు అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ వ్యోమగామిగా శుభాంశు చరిత్ర. 14 రోజుల పాటు అక్కడ పలు ప్రయోగాలు చేసేందుకు సిద్ధమంటూ వార్త కనిపిస్తుంది. ఇక 90 రోజుల్లో స్థానిక ముగించాలి, 90 రోజుల్లో స్థానికం అంటే సర్పంచ్ ఎన్నికలు ముగించాలంటూ పంచాయతీ ఎన్నికలపై సర్కార్కు హైకోర్టు స్పష్టీకరణ అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఆంధ్రజ్యోతి MD రాధాకృష్ణ ఫోన్ ట్యాప్ అంటూ మావోయిస్టుల సమాచారం కోసం అంటూ గత ప్రభుత్వ హయాంలో రివ్యూ కమిటీకి 615 మంది నంబర్లు, వాటిలో ఆంధ్రజ్యోతి MD నంబర్ కూడా
రాధాకృష్ణకు సిట్ అధికారులు సమాచారం, వాగ్మూలం ఇవ్వాలని కోరే అవకాశం. ఇక పెన్ డ్రైవ్తో ఫోన్ ట్యాపింగ్ సంభాషణలు నాటి ప్రభుత్వంలోని పెద్దలకు అందజేత అక్రమ ఫోన్ ట్యాపింగ్లో చక్రం తెప్పిన నవీన్ రావు, శ్రవణ్ రావు, ప్రణీత్ రావు, ఇక అందరు రావులే ఉన్నారు. ప్రభాకర్ రావు, అందరు రావులే ఉన్నట్టున్నారు. రేపు హరీష్ రావు, కేటీ రామారావు కూడా వస్తాడు. సో ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ఫోన్ కూడా ట్యాప్ చేసిరట. సో ఇట్లా జర్నలిస్టుల ఫోన్లు, పొలిటికల్ లీడర్ల ఫోన్లు, సినీతారుల ఫోన్లు, వ్యాపారవేత్తల ఫోన్లు, రియల్ ఎస్టేట్ మాఫియా, రియల్ ఎస్టేటు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోన్లు, ఇక మరి రౌడీజం చేసేటువంటి మాఫియా ఫోన్లు, మావోయిస్టుల ఫోన్లు, టెర్రరిస్టుల ఫోన్లు, ఇక ఇట్లా అందరివి ఉన్నోనివి లేనోనివి అందరివి ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా క్లియర్గా తెలుస్తూ ఉంది. దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇక ఇంజనీరింగ్, ఫార్మసీలో ఈ ఏడాది పాత ఫీజులు అంటూ న్యాయ సలహా మేరకు ప్రభుత్వం నిర్ణయం అంటూ వార్తలు కనిపిస్తే, ఐఏఎస్ అరవింద్ కుమార్కు ఏసీబీ మళ్ళీ పిలుపు, జూలై 1న హాజరు కావాలంటూ నోటీస్. ఫార్ములా ఈ-కార్ కేసులో వాట్సాప్ చాట్పై ఫోకస్ అంట. కిడ్నీ మార్పిడి దందా, కోదాడకు చెందిన రైతు నుంచి 22 లక్షలు వసూలు చేసిన ఓ ముఠా, విజయవాడలో ముఠా సభ్యులను పట్టుకున్న పోలీసులు. నాడు రాజ్యాంగ స్ఫూర్తి ధ్వంసమైంది. దేశ చరిత్రలో ఎమర్జెన్సీ కాలం ఒక చీకటి అధ్యాయం. ప్రాథమిక హక్కుల్ని కాలరాశారు, పత్రికా స్వేచ్ఛను హరించారు, నేతల విద్యార్థుల్ని జైల్లో తొక్కారు. నాకు అదో అనుభవపూర్వక ఇక అభ్యాసనం అంటూ ప్రధాని మోదీకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. రైట్. రహస్యంగా అణ్వస్త్ర బ్లాస్టింగ్కి క్షిపణి తయారీ అంటూ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ దుశ్చర్య, అమెరికాను ఢీకొనే సామర్థ్యం వాటి సొంతం. ఇక వాషింగ్టన్లో పలు నిఘా సంస్థలు వెళ్ళినట్టు వార్త. ఇక అణు కార్యక్రమాన్ని చేపడితే ఇరాన్పై మళ్ళీ దాడి, ఇరాన్లో అధికార మార్పు ఉండదంటూ ట్రంప్. దాడులో ఇరాన్ అణు కేంద్రాలు ధ్వంసం కాలే, అమెరికా నిఘా వర్గాలను ఉటంకిస్తూ ఇక CNN, న్యూయార్క్ టైమ్స్ కథనాలంటూ ఫేక్ న్యూస్ అంటూ ఖండించిన ట్రంప్. ఈ వెలుగులో చూస్తే అంతరిక్షంలో శుభారంభం అంటూ వార్తలు కనిపిస్తే, ఇక 3 నెలలుగా పంచాయతీ ఎన్నికలు, రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి హైకోర్టు డెడ్లైన్ హైలైట్ కనిపిస్తే, ఇయాలటి నుంచే బోనాలు. హైదరాబాద్లో నెల రోజుల పాటు వైభవంగా జరగనున్న ఆషాఢ బోనాలు సంబరాలు గురువారం నుంచి మొదలు కానున్నాయి. గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో వేడుకలు ప్రారంభమవుతాయి. బుధవారం గోల్కొండ కోటలో మెట్ల పూజ నిర్వహించారు. జూలై 13న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, 20న ఓల్డ్ సిటీ లాల్ దర్వాజ్ బోనాలు జరగనున్నాయి. ఇక ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సీఎం పట్టు వస్త్రాలు సమర్పించినట్టుగా తెలుస్తోంది. సో ఇయాలటి నుంచి ఇక గోల్కొండ అమ్మవారి దగ్గర బోనాలు అయితే మనకు స్టార్ట్ అవుతున్నాయి. గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక అమ్మవారి దగ్గర బోనం ఎత్తితే ఇయాలటి నుంచి నెల రోజుల పాటు హైదరాబాద్ అంతా కూడా ధూమ్ ధామ్ ఉంటుంది. ఓవైపు పోతురాజుల విన్యాసాలు, ఇంకోవైపు ఒగ్గుడోలు, ఇక డప్పులు, చప్పుల నడుమ మరి ధూమ్ధామ్ ఉంటుంది. హైదరాబాద్ అంతా కూడా మరి మోత మోగిపోతుంది. ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ ఈ బోనాల పండుగ అంతా కూడా ఇక పల్లెల్లోకి చేరుతుంది. పల్లెల్లో మెల్లమెల్లగా గ్రామాల్లో బోనాల సందడి కనబడుతుంది. రైట్. ఇక వారానికి 2 స్కూళ్ళకు వెళ్ళినట్టు అదనపు కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తే, ఇక బన్కచర్లపై న్యాయ పోరాటం, లీగల్ రోడ్ మ్యాప్ తయారు చేయండి అధికారులకు మంత్రి ఉత్తమ ఆదేశం. ఇక మరి లీగల్గా పోతారట, న్యాయ పోరాటం చేస్తామంటారు. సుప్రీంకోర్టుకు పోయే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు బీసీ రిజర్వేషన్లపై ఏం చేద్దాం, స్థానిక ఎన్నికలకు హైకోర్టు డెడ్లైన్. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ సమాలోచనలంట. ప్రస్తుతం రాష్ట్రపతి దగ్గర రిజర్వేషన్ల బిల్లు, త్వరలోనే అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లేందుకు ప్లాన్, లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటున్న ప్రభుత్వం. డెడ్లైన్ కన్నా ముందే ఎన్నికలు ముగించేలా ప్రణాళిక. మరో వారం 10 రోజుల్లోనే క్లారిటీ అంట. బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లపై త్వరలో నిర్ణయం. పంచాయతీ ఎన్నికలపై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. జూబ్లీహిల్స్ బైపోల్లో పోటీ చేస్తాం, గెలుపు మాదే, బన్కచర్లను అడ్డుకొని తీరుతామంటూ PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇక పోలవరంపై ఈసారి చర్చ లేదు. ప్రగతి మీటింగ్కు 2 గంటల ముందు ఎజెండా నుంచి తొలగింపు. గతరేళ్ల మీటింగ్ టైంలో ఇలాగే తొలగించిన కేంద్రం అంటూ పోలవరంకి సంబంధించిన వార్త. మరోవైపు గ్రేటర్ భూముల అక్రమాల వెనుక ఫోన్ ట్యాపింగ్ అంట. 4 జిల్లాల కలెక్టర్లు వారి సీసీల ఫోన్లు ట్యాప్ అయినట్టుగా గుర్తించిన సిట్టు. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డెవలపర్ల ఫోన్లు కూడా. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు, ట్యాపింగ్కి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు. మంత్రి దామోదర్ రాజనరసింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫోన్లపై నిఘా.
త్వరలో నోటీసులు ఇచ్చి స్టేట్మెంట్లు రికార్డ్ చేయనున్న అధికారులు. ఇప్పటికీ చెప్పినాం కదా మనం, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వెంచర్ డెవలపర్సు, ఇక చెప్పుకుంటూ పోతే మరి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కావచ్చు, ప్రస్తుత మంత్రి దామోదర్ రాజనరసింహ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే జర్నలిస్ట్ కావచ్చు, అందరి ఫోన్లు ట్యాప్ చేసిరట. అక్కడికి వచ్చిన వాళ్ళు, అక్కడికి రాని వాళ్ళు ఇక ఏదైతే కానీ ఫోన్ ట్యాపింగ్ చేయాలి, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలి, వాళ్ళని మన గ్రిప్లో పెట్టుకోవాలి. సో చూడాలి దీని మీద మరి జగ్గారెడ్డి ఎట్లా స్పందిస్తాడు, దామోదర్ రాజనరసింహ ఎట్లా స్పందిస్తాడు, వాళ్ళకన్నా తెలుసో లేదో ఫోన్లు ట్యాప్ అయినట్టు. ఇక డెంగ్యూ డేంజర్ మొదలైన సీజనల్ జ్వరాలు పిల్లలు వృద్ధుల్లో చాలామందికి ఏదో ఒక వైరల్ ఫీవర్. ప్రభుత్వ ప్రైవేట్ దవాఖానలకు వైరల్ ఫీవర్తో క్యూ కడుతున్న జనాలంటూ వార్త కనిపిస్తుంది. రైట్, మరోవైపు అమెరికాను చేరే బాలిస్టిక్ మిసైల్ చైనా సాయంతో సీక్రెట్గా తయారు చేస్తున్న పాకిస్తాన్. సో పాకిస్తాను సీక్రెట్గా బాంబులు తయారు చేసుకుంటుందట. మరి ఏం చేస్తుంది అనేది మాట్లాడదాం. ఇక 10 పరీక్ష ఏడాదికి 2 సార్లు. మొదటిది ఫిబ్రవరిలో నిర్వహణ. ఇక ఇంప్రూవ్మెంట్ సప్లిమెంట్ కోసం మే నెలలో ప్రతిపాదనకు సిబిఎస్ఈ ఆమోదం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలంటూ ఇక విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే ఈ నిర్ణయమంటూ వార్త హైలైట్ కనిపిస్తే, ద్విముఖ వ్యూహం. బీసీలకు 42 రిజర్వేషన్ కల్పించడంపై సర్కార్ ప్లాన్. తొలుత రిజర్వేషన్ల పెంపు కోసం సుప్రీంకు బిల్లును రాష్ట్రపతికి క్లియర్ చేయడం లేదని అప్పీలు. కోర్టు నో అంటే ఆల్ పార్టీ మీటింగ్. ఎన్నికల పార్టీ పరంగా అమలు కోసం ప్రపోజల్. అంతే. ఇక ద్విముఖ వ్యూహం అంటే ఈ 2 ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక నేటి నుంచి ఆషాఢ బోనాలంటూ గోల్కొండకు సంబంధించిన వార్త. ఇక మరో వార్త, విద్యాసంస్థ మరింత పరిచయం చేయాలి, 10 పాస్ అయిన విద్యార్థులంతా ఇంటర్లో చేరేలా చూడండి అంటూ వార్త హైలైట్ కనిపిస్తే, ఇక నవీన్ రావుకు సిట్ నోటీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో జారీ చేసేందుకు సన్నద్ధమంటూ వార్త కనిపిస్తుంది. రైట్, ఇక తల్లి హత్యకు కూతురు కాపలా, తమ్ముని చంపేసిందా ఐశ్వర్యపై ఆమె బంధువుల అనుమానం అంటూ పోలీసుల అదుపులో తేజేశ్వర్. హంతకులు దొరికిన ప్రధాన నిందితుడు బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక కేటీఆర్ అరవింద్ ఉమ్మడి విచారణ సిద్ధమవుతున్న ఏసీబీ అధికారులు అంటూ కామన్. ఇక రోదసీలలోకి శుభాంశు శుక్లా అంటూ మరో వార్త. ఇక రేవంత్ అసెంబ్లీలో చర్చకు సిద్ధమా 6 గ్యారెంట్లపై డిస్కస్ చేసే సత్తా ఉందా? చంద్రబాబు బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లను గిఫ్ట్గా ఇచ్చింది నువ్వే. కేసీఆర్ దమ్మేంటో ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లకు తెలుసు. మహిళలకు 2500 ఇచ్చి పెన్షన్లు పెంచాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇక కవితక్కదోటి అయిపోయింది. పొద్దున్న లేస్తే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంటుంది, అంటే పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది. బంకచర్ల మీద డిస్కషన్ చేద్దామని రేవంత్ రెడ్డి అసెంబ్లీకి రామంటే ఈమె 6 గ్యారెంట్ల గురించి అడుగుతున్నది. 6 గ్యారెంట్ల గురించి అడుగుతున్నది. అక్క ఇయ్యాలి 6 గ్యారెంట్లు మేలుకు వచ్చినట్టున్నది. ఆయన బంకచర్ల గురించి డిస్కషన్ చేద్దాం. మరి అపర మేధావి, 80,000 పుస్తకాలు చదివినవు, మరి రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తివి, 2 సార్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రివి. మరి మీరు రాండి అసెంబ్లీకి చర్చిద్దామని కేసీఆర్కు హుందాగా సవాలు విసిరితే ఆ సవాలు స్వీకరించే దమ్ము లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక కల్వకుంట్ల కవితమ్మ ఇక ఆ అంశాన్ని డైవర్ట్ చేస్తూ 6 గ్యారెంట్ల ముచ్చటైంది, 2500 ఎక్కడ పోయినాయి, జగన్ ఈయన పేరు చంద్రబాబు నాయుడిని పిలిచి బిర్యానీ పెట్టలేవా అంటే వాళ్ళు రొయ్యలు చేపలు మరి రోజాకు వీళ్ళందరితోటి రాయలసీమ రత్నాలసీమ అని మాట ఇచ్చి అక్కడ తినొచ్చినని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అన్నందుకు వీళ్ళేమో బిర్యానీ పెట్టుకోరు. వాళ్ళు చేపలు అంటే వీళ్ళు బిర్యానీ అంటారు. స్వేచ్ఛలు చూస్తే స్వేచ్ఛలు ఏం కనబడుతున్నాయి. రైట్, బోనాల శుభాకాంక్షలు అంటూ వార్త హైలైట్ కనిపిస్తే ఇక సెప్టెంబర్ 30 లోపు సర్పంచ్ ఎన్నికలు అనేది కామన్గా కనిపిస్తుంది. రైట్గా జూలై 1న విచారణకు రానంటే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించింది కామన్ కనిపిస్తుంది. మరోవైపు శాండ్ సిండికేట్ పుష్ప పోజులు, కింగ్ పిన్ శ్రీకర్ ఆగడాలు అన్నీ ఇన్ని కావంటూ ఎన్ని వార్తలు వస్తే అంత ఫేమస్ అంటూ ప్రచారం. 20తో పాటు మరొక 15 రీచ్లలో ధో నెంబర్ దందానట. స్కూళ్లకు ఐఏఎస్లు వారానికి 2 సార్లు విజిట్ ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సోలార్ కిచెన్ల ఏర్పాటుకు నిర్ణయం. బడుల్లో నూతన గదులు నిర్మించాలంటూ సూచన. విద్యాశాఖ అధికారులతో రివ్యూ అంటూ వార్త. రైట్గా మహిళలకు మినీ గోదాములంట. సెర్ప్ ఆధ్వర్యంలో నిర్మాణానికి కసరత్తు. 184 గోదాములు నిర్మించేందుకు ప్రణాళికలు. ఒక్కొక్క నిర్మాణానికి 15 లక్షలు. ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలకు 85 గోదాముల బాధ్యతలు. మండల సమైక్యలకు 100. నల్గొండలో అత్యధికంగా 21 గోదాముల నిర్మాణం అంటూ మరి మహిళలకు మినీ గోదాముల గురించి వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక జూబ్లీహిల్స్పై సర్వేనంట. అభ్యర్థి ఎంపిక కోసం ఏఐసిసి టీమ్స్ స్టడీ.
ఇక ఆశావాదుల పేర్ల ఆధారంగా ఫీడ్బ్యాక్ సేకరణ, మైనార్టీ యాదవుల వైపే మొగ్గు, గెలిస్తే మంత్రి సీటు పక్కా, ఉత్కంఠగా మారిన ఉప ఎన్నిక. రైట్, జూబ్లీస్ ఏమవుతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఇంకేం కనబడుతున్నాయి కామన్గా ఒక్కొక్కరిగా సిట్ ముందుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు, బాధితుల వాగ్మూలాలు రికార్డు. బుధవారం స్టేట్మెంట్ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు ట్యాపింగ్ నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్. రాధాకృష్ణకు పిలుపు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఫోన్ ట్యాప్, ఇక స్టేట్మెంట్ ఇచ్చేందుకు రావాలన్న సిట్. నమస్తే తెలంగాణ చూస్తే ఇక అద్వితీయ శుభారంభం అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తే 3 నెలల్లో పంచాయతీ ఎన్నికలు, సెప్టెంబర్ 30 నాటికి ఎన్నికల ప్రక్రియ ముగించాలంటూ హైకోర్టు సీరియస్. ఇక సివిల్ సప్లైలో 1000 కోట్ల కుంభకోణం, టెండర్ ధాన్యం మాటున భారీ స్కామ్, ఇప్పటికే 437 కోట్ల మేత అంటూ ఒక వార్త కనిపిస్తుంటే ఇక లైవ్లో కామకేలి, ఆన్లైన్లో దంపతుల గలీజ్ దందా, డబ్బులు ఇచ్చిన వారికి ఆన్లైన్ లింకు, తమ భవనంపైనే పరదలతో సెటప్, హైదరాబాదు నడిబొడ్డున సెక్స్ భాగోతం బట్టబయలు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్, ఇంకోవైపు 276 మంది రుణమాఫీ కానీ మొగిలిపేట రైతులంటూ వార్త కనిపిస్తుంది. ఉద్యోగుల సొమ్ముతో సర్కార్ సోకులంటూ ఇంకొక వార్త హైలైట్ కనిపిస్తే ఇక జలమండలి చెలగాటం అంటూ ఇంకో వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక ఏడాదికి 2 సార్లు 10th బోర్డు పరీక్షలు, 2026 నుంచి ఫిబ్రవరి మేలో ఎగ్జామ్స్. మొదటి పరీక్ష తప్పనిసరి, రెండవది ఐచ్ఛికం. భవిష్యత్తులో 12వ తరగతికి అమలు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటూ ఒక వార్త హైలైట్గా కనిపిస్తుంది. సో ఇప్పటివరకు మనం మొత్తం కూడా ఏం చూస్తున్నాం, మొత్తం హెడ్లైన్ చూస్తాం. ఇప్పటివరకు చూసినటువంటి హెడ్లైన్స్ క్లియర్గా మనకు అనేకమైనటువంటి అంశాల గురించి